గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. బూతుల మంత్రిగా చెప్పుకుంటా ఉన్నటువంటి కొడాల నాని వెనుగండ్ల రాము మీద ఓడిపోవడం జరిగింది. వెనుగండ్ల రాము 51,000 మెజార్టీతో విజయదుందుబి మోగించడం జరిగింది. అయితే గతంలో మంత్రిగా చేసినటువంటి కొడాల నాని అవతల ఎవరున్నారో కూడా తెలియకుండా అందరి మీద కూడా విమర్శలు చేయటం, బూతులు తిట్టడం, ఇతను బూతుల మంత్రిగా కూడా పిలుస్తూ ఉంటారు. వీడికి ఎంత కాండకావరం అంటే ప్రజలందరినీ తిడుతూ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయటం, వాడు వీడు అనటం కూడా ఇతనికి పరిపాటి. అయితే గుడివాడ ప్రజలందరూ కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఏ రౌండ్లో కూడా కొడాలి నాని వెనుగండ్ల రామ్ మీద కూడా ఎక్కడా కూడా ప్రభావం చూపలేదు. కొడాలి నానికి తగిన బుద్ధి చెప్పారని కూడా గుడివాడ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభినందిస్తూ ఉన్నారు. పోటాపోటీగా జరిగినటువంటి ఎన్నికల్లో పోటాపోటీ ఏమి లేదు. కొడాలి నాని దాదాపుగా 50,000 మెజార్టీతో ఓడిపోవడంతో దాదాపుగా ప్రజలందరూ కూడా మంచిని స్వీకరించారు. ఇలాంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి ప్రజలందరూ బుద్ధి చెప్పారని కూడా గుడివాడ ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇక నెక్స్ట్ స్టెప్ కొడాలి నాని ఎటు తీసుకుంటాడో ప్రజలు వేచి చూడాలి మరి.